అనమాట. లేడీస్ హాస్టల్లో మార్నింగ్ 5:30కి ఏ అబ్బాయిని అసలు లేడీస్ హాస్టల్ అబ్బాయిని అలో చేస్తారా? ఎక్కడ కూడా చేయరు కదా. సో నాకు డౌట్ వచ్చి నేను అక్కడే ఆగి నేను క్వశ్చన్ చేశాను, ఎందుకు మీరు లేడీస్ హాస్టల్ అసలు బాయ్స్ ఎలా అలో చేస్తారు, ఒక నిమిషం ఉండండి, తనకు అంత హెల్త్ బాగాలేదు అంటున్నారు కదా, నేను మా ఫ్రెండ్స్ని పిలుస్తానని చెప్తే వెంటనే మీరేం అవసరం లేదు, నాకు మా సిస్టర్ హెల్త్ బాగాలేదు అది ఇది అని చెప్పేసి తప్పించుకొని వెళ్ళి వేరే అమ్మాయిని అనమాట ఆపోజిట్ రోడ్లో ఉన్న ఇంకో అమ్మాయిని అడుగుతూ ఉన్నారు. ఇంకో అమ్మాయి తను ఏముందో తెలియదు కానీ మళ్ళీ నా వెనక వచ్చి మళ్ళీ హెల్ప్ చేశారు చేయరా, సిస్టర్ అంటుంటే ఎవరు చెప్పండి అసలు అంత చిన్న ఏజ్కి అని అడిగితే డెఫినెట్గా నేనైతే ఫస్ట్ అయితే ఓకే అని చెప్పిన కానీ సెకండ్ టైం నాకు ఎందుకు లేడీస్ హాస్టల్కి అబ్బాయి వెళ్ళడం డౌట్ వచ్చింది, ఏదైతే అది మనకి ఎందుకులే అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. అండ్ బస్ ఎక్కేసి డౌట్ వచ్చింది అనేసి పోలీస్ వాళ్ళకైతే కాల్ చేశాను. ఇది మెయిన్ థింగ్, పోలీస్ వాళ్ళకి కాల్ చేసి వెంటనే నేను నా లైఫ్లో ఇది మేబీ గుడ్ ఆర్ బ్యాడ్ థింగ్ ఏదైనా జరగచ్చు కదా, ఎవరిని నమ్మేకి లేదు కాబట్టి నేను వెంటనే పోలీస్ వాళ్ళకి నాకు కొంచెం అనుమానంగా ఉంది ఒక అబ్బాయితో ఇక్కడ లీలామల్ సర్కిల్ అని చెప్తే వాళ్ళు సరే అని చెప్పి అలిపిరి పోలీస్ స్టేషన్కి అయితే కేసు ఫార్వర్డ్ చేశారు. అండ్ మెయిన్గా తిరుపతి పోలీస్ వాళ్ళకి చెప్తున్నాను నేను, ఆ రోజు నాకు జరిగిన ఇన్సిడెంట్ నాకు ఏమి కాకపోయినా సరే నాకు డౌట్ వచ్చి నేను మీకు కాల్ చేసి అదే పరకు 100 కాల్ చేసి వాళ్ళు ఇంకొక మీకు చెప్పి మీరు మళ్ళీ నాకు తిరిగి కాల్ బ్యాక్ చేసి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా. నేను అక్కడి నుంచి ఆల్మోస్ట్ నేను డ్యూటీకి ఆన్ ద వేలో ఉన్నప్పుడు బస్ సడన్గా ఆపి నేను వెనక్కి రిటర్న్ వచ్చి మరి ఇది ఏదో ఇష్యూ అనేసే కదా నేను మీ దగ్గరికి వచ్చింది. సో వై మీరు ఆ రోజు చూశారు 10:30కి మళ్ళీ సీసీ కెమెరాలు చెక్ చేసి వాడిని పట్టుకొని నాకు కాల్ చేశామని చెప్పారు. సో నిన్న జరిగింది ఈ రోజు వరకు నాకు ఎటువంటి స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇలా చూసామని కానీ లేదంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా నాకు ఇవ్వలేదు. సో మాకు నమ్మకం ఎలా వస్తుంది చెప్పండి. నేను రియాక్ట్ అయితే కూడా రియాక్ట్ అయ్యి కేసు పెడితేనే మీరు ఇలా చేయకపోతే ఇంకే ఎవరు ఏదో జరిగిందిలేని ఎలా నెగ్లిజెన్స్ చేస్తారా నాకు ఏం అర్థం కావట్లేదు. అట్లీస్ట్ ఒక రెస్పాన్స్ ఉండాలి కదా, మనం పట్టుకున్నామనో ట్రై చేసామనేసో అలర్ట్స్ ఇలా ఉన్నారనేసో దొరికారనో జాగ్రత్తని ఏదో ఒకటి చెప్పాలి కదా. నిన్న మార్నింగ్ కాల్ చేసి నాకు తిరిగి ఇంతవరకు కాల్ చేయలేకపోతే ఏమని అసలు నాకు అర్థం కావట్లేదు సీరియస్గానే. సో దీనివల్లే సగం మంది ఎందుకులే వాళ్ళు చెప్పినా ఏం రియాక్ట్ అవ్వరు వేస్ట్ కదా అని అనుకుంటారు. సో మీరు దయచేసి రియాక్ట్ అవ్వండి. పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు రియాక్ట్ అయితేనే పీపుల్స్ వాళ్ళ సమస్యలు చెప్పుకోగలరు. మీరే రియాక్ట్ అవ్వకపోతే ఇంకేం చేయగలరు వాళ్ళు చెప్పండి.